నాన్ ఐటీ నుంచి ఐటీకి మారాల్సిన టైం ఇది. నిజంగా చెప్తా ఉన్నా, ఎవరైతే నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నారో టెలికాలింగ్ కానీ హెచ్ఆర్ రిలేటెడ్ కానీ, ఇప్పుడు మీకు విషయం తెలుసా, ఏఐ ఎఫెక్టెడ్ ఎక్కువగా హెచ్ఆర్ జాబ్స్ ఎఫెక్ట్ అవుతుంది. చాలా మందికి ఈ విషయం చెప్తే లేదు లేదు అది కాదు ఇది కాదు, హెచ్ఆర్ వాల్యూ తెలుసా, కాలింగ్ కూడా. సో ఇప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కూడా కొన్ని కంపెనీస్ ఏఐ యూస్ చేస్తూ ఉన్నాయి. సో వాళ్ళు డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా అని చెప్పి సో ఐవీఆర్ సిస్టమ్ తీసుకొచ్చారు. సో ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్. సో ఆల్రెడీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ మొత్తం ఇప్పుడు మొత్తం కూడా ఈ ఏఐ యూజ్ చేసే షార్ట్ లిస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ తర్వాత ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కూడా ఏఐ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో నాన్ ఐటీ, నాట్ ఓన్లీ హెచ్ఆర్, నాన్ ఐటీ జాబ్ చేసే ప్రతి ఒక్కరూ ఐటీలోకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీ జాబ్స్ ప్రమాదంలో ఉన్నట్టే లెక్క, గుర్తుపెట్టుకోండి.